నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండగ దసరా. మరో 2 రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవి నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. దేవి నవరాత్రి 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు. రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరన్నం నివేదిస్తారు. మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. నైవేద్యంగా కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఐదో రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం. ఈ రోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పిస్తారు. ఏడో రోజు సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. నైవేద్యంగా దధ్యోజనం నిర్వహిస్తారు. ఎనిమిదో రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు మహానవమి పర్వదినం. ఈ రోజునే మహిషుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు. నైవేద్యంగా చక్ర పొంగలిని నివేదిస్తారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.